మనందరికీ కలిగే కష్టం గురించి మీకు రాయబడిన విశేష ఆసక్తి గలవారిని ప్రయత్నపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలని మిమ్మల్ని వేడుకొనొచ్చు మీకు రాయవలసి అన్నమాట. స్థుతులకు పాత్రవు స్తోత్రార్హుడైన మా ప్రభువా, ఈ పరిశుద్ధమైన ఘననామానికి కృతజ్ఞతలు చెల్లిస్తాం. మరి నిన్న మన దినాల్లో స్థానిక సంఘ ఉద్యోగం కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి సభలో మీరు ప్రభుత్వం చెల్లిస్తున్నాం. మీరు చేసిన బట్టి ఒకసారి ముందే భాగ్యం అనుగ్రహించారు. ఈ వాక్యం పట్ల ఆసక్తి కలిగిన అందరికీ కూడా ఈ మాటలు హృదయాలు నాటినంతగా మీరే అర్థమయ్యేందుకుగా వివరించుకుని మేము ధ్యానించబోయేటువంటి అంశంలో కూడా ఇది మాకు నేర్చుకుంటుంది, అర్థం చేసుకోవడానికి సహాయం జరుగుతుంది. హృదయాల్లో కార్యం జరిగించుకోవాలని హృదయ హృదయం తెరవబడినట్టుగా అనేక మంది హృదయాలు తెరవబడినట్టు ఈ కృపాకార్యం మా మధ్యలో జరిగించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యోధా పత్రిక 3వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇక్కడ యోధ తన ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తున్నాడు. ఏంటి ఆయన ఉద్దేశము అంటే, మనందరికీ కలగబోయేటువంటి రక్షణ లేదా కలిగే రక్షణ అనేటువంటి మాట ఉపయోగించారు ఇక్కడ. సో ఇది రాయాలని అనుకున్నాను, కానీ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధనికతో రాయాలి అని తాను ఉద్దేశాన్ని మార్చుకున్నాడు. ఇదే మాట రెగ్యులర్గా మనం వాడేటువంటి భాష అంటే వాడుక భాష బైబిల్లో ప్రియ సోదరులారా, మనకందరికీ ఉన్న రక్షణ పాప విముక్తి గురించి మీకు రాయాలని ఎంతో శ్రద్ధాశక్తులు కలిగిన పవిత్రులకు ఒక్కసారి అప్పగించబడ్డ విశ్వాస సత్యాల కోసం మీరు మనసారా పోరాడాలని మిమ్మల్ని ప్రాసెస్తో రాయడం పడుతుందని నాకు ప్రేరేపణిస్తాయి. ఇది వాడుక భాషలో ఉన్నటువంటి బైబిల్. మనం చదువుకున్న వారికి వాడుక భాషలో నేను చదువుకోవడానికి భాగమై ఉన్నటువంటి సంగతి ఏంటంటే పాప విముక్తి, పాప విమోచన. సో ఇక్కడ తన ఉద్దేశాన్ని మార్చుకుంటూ అప్పగించబడినటువంటి బాధ గురించి పోరాడాలి అని సంఘానికి లేదా విశ్వాసులకు చెప్తూ ఉన్నాడు. కానీ రక్షణ అనేటువంటి మాట దగ్గర మనం ఆగి ధ్యానం చేద్దాం. తర్వాత మిగిలిన వచనాన్ని మిగిలినటువంటి విషయాల వచనంలో తర్వాత మనం చూద్దాం. మనందరికీ కలిగినటువంటి రక్షణ అని ఇక్కడ యోధా రాస్తున్నాడు. అసలు రక్షణ అంటే ఏంటి? వాళ్ళు చాలా మందికి వివిధ రకాలైనటువంటి రీతులుగా రక్షణ అనేటువంటిది అర్థమవుతాం. సో చాలా మంది ఏమనుకుంటారంటే రక్షణ అని అనగానే బాప్తిస్మం తీసుకోవడం రక్షణ అని అనుకుంటారు. మరికొంతమంది ఏమనుకుంటారంటే రక్షణ అని అంటే రొట్టె రసంలో పాలు పంపులు పొందడం రక్షణ అనుకుంటారు. మరికొంతమంది రక్షణ అంటే ఏంటి అనుకుంటారంటే అసలు ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళని వాళ్ళు చర్చికి వెళ్ళడం మొదలు పెట్టారనుకోండి అన్యులు, అలాంటి వాళ్ళు మేము రక్షణ తీసుకున్నాము లేకపోతే పొందుకున్నాము అని అనుకుంటూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తా ఉంది రక్షణ గురించి అనేది మనం చూస్తే, రక్షణ నిశ్చయత అంటే నేను రక్షించబడ్డాను
బాప్తిస్మం ఎవరు తీసుకోవాలి అంటే రక్షించబడడానికి తీసుకోకూడదు. రక్షణ కొరకు బాప్తిస్మం కాదు, రక్షించబడిన వారి కోసం బాప్తిస్మం. సో ఇక్కడ ఈ రక్షణ అనేటువంటి విషయాన్ని చెప్తూ ఒక 7 గుర్తులు మనము ఒక వ్యక్తి నిజంగా రక్షించబడ్డా లేదా అనేటువంటి దానికి 7 గుర్తులు మనం చూడొచ్చు. బైబిల్లో చాలా గుర్తులు ఉంటాయి, కానీ మనకు అర్థం అవడానికి ఒక 7 గుర్తులు అంటే ఆ వ్యక్తిలో నిజమైనటువంటి మారు మనస్సు అనుభవము కలిగిందా లేదా అనేటువంటి దానికి సూచన. రక్షణ అని అన్నప్పుడు దానికి పర్యాయ పదంగా మారు మనస్సును కూడా మనం ఉపయోగించవచ్చు. మారు మనస్సు అంటే ఒకప్పటి మనస్సు వేరు, ఇప్పుడు మనస్సు వేరు. ఒకప్పటి ఆలోచన వేరు, ఇప్పుడు ఆలోచన వేరు. ఒకప్పటి మాట తీరు వేరు, ఇప్పుడు మాట తీరు వేరు. ఒకప్పటి నడవడిక వేరు, ఇప్పటి నడవడిక వేరు. సంథింగ్ హ్యాస్ చేంజ్డ్, ఏదో మారింది, ఆ వ్యక్తిలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఎక్కడ అంటే హృదయంలో వచ్చింది. ఆ హృదయంలో వచ్చినటువంటి మార్పు బయటకు తన క్రియలో స్పష్టంగా కనిపిస్తాం. కనుక మారు మనస్సు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. రక్షించబడ్డాము అనేటువంటి దానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి గుర్తు. దీనికి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఆదిమ సంఘ కాలంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. పేతురు గారు ఒక మంచి ప్రసంగం చేశారు. 2వ అధ్యాయంలో 37 నుండి 38 వచనాల వరకు మనం చదివితే, పెంతెకొస్తు ఆ దినాన దేవుని ఆత్మచేత నింపబడినటువంటి పేతురు ఉజ్జయమైనటువంటి ప్రసంగాన్ని చేసినప్పుడు అక్కడ ఇలా అంటాడు, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఈ వాక్య భాగంలో దేవుని కృపకు సంబంధించినటువంటి 6 గుర్తులు మనకు కనపడతా ఉంటాయి. ఎవరైనా వ్యక్తిగతంగా దేవుని వాక్యం విన్నప్పుడు, ఇక్కడ ఈ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, అక్కడ ఉన్నటువంటి స్త్రీలేంటి పురుషులేంటి, వారు దేవుని వాక్యాన్ని విన్నారు. వారు ఈ మాట విని, ఏ మాట విన్నారు? ముందు వచనాలు చెప్తాయి కదా. ఏ మాట విన్నారు? పేతురు మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నారు. పేతురు ఏం చెప్పాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను ఆయనను నియమించాడు. ఈ మాట మీరందరూ రూఢిగా తెలుసుకోవాలి. ఈ సిలువ వేయబడినటువంటి ఈ యేసే మీ అందరి రక్షణ నిమిత్తం వచ్చినటువంటి వాడు, మన పాపముల నుండి మనం విడిపించడానికి. యేసు అనే మాటకు అర్థం ఏంటి? రక్షకుడు. కనుక ఈయన రక్షకుడు, ఈయనే రక్షకుడు. ఇంతకాలం నువ్వు చేసిన పాపాలు, నీ పాపక్రియలన్నిటికీ తగినటువంటి శిక్షను పొందవలసి ఉండగా ఆ శిక్ష నుండి తప్పించడానికి వచ్చినటువంటి వాడు ఈయనే. నీ శిక్ష అంతా భరించడానికి వచ్చినటువంటి వాడు ఈయనే. ఈయనను సిలువ వేసి చంపారు. ఈయన చనిపోయాడు. చనిపోయి మాత్రమే కాదు, మరణ వేదనలు నుండి దేవుడు ఆయనను తొలగించాడు. ఎందుకంటే అవి ఆయనను బంధించి ఉండడం
అసాధ్యం గనక. సో పేతురు ఈ మాటలని చెప్తున్నప్పుడు వారు ఏం చేశారంట, ఈ మాట విన్నారు. లూదియా కూడా హృదయము తెరవబడినప్పుడు ఆమె వారి మాటల యందు లక్ష్యముంచెను. వినడం అంటే ఏంటి? లోపలేసుకున్నారు, హృదయములో చేర్చుకున్నారు ఆ మాటలు. కనుక ఆ మాట విన్నారు అంటే ఆ మాటను నమ్మారు. వినుట వలన ఏం కలుగుతుందంట అంటే, వినడం అంటే కేవలం వినడం కాదు, ఏంటి? లక్ష్యం ఉంచడం. నిజమే కదా, నేను పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోని జీవిస్తూ వచ్చాను. ఈ పాపము నా అంతటి నేను తీసేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. కానీ ఎక్కడ నాకు పాప విముక్తి దొరకలేదు. ఏం దొరకలేదు? పాప విముక్తి దొరకలేదు. కోళ్ళను కోసి ఉండొచ్చు, మేకలను కోసి ఉండొచ్చు, నదుల్లో మునుగుండి ఉండొచ్చు, ఎక్కడెక్కడో ప్రయాణాలు చేసి ఉండొచ్చు, అక్కడ మొక్కుకుని ఉండొచ్చు, ఇక్కడ మొక్కుకుని ఉండొచ్చు, వాళ్ళని అడుగు ఉండొచ్చు. ఎన్ని రకాలుగా చేసినా హృదయంలో నెమ్మది లేదు, హృదయంలో శాంతి లేదు. కనుక అలాంటి పరిస్థితుల్లో దేవుని మాటలు ఉన్నప్పుడు, ఇదిగో ఈయన మీ అందరి పాపముల నిమిత్తము తాను మీ బదులుగా శిక్షను అనుభవించి మిమ్మల్ని విడిపించడానికి వచ్చాడు అనే మాట చెప్తూ ఉంటే, ఆ మాట వారు విని ఆ మాటలు యందు వారు ఏం చేశారంట, లక్ష్యం ఉంచారు. వెంటనే అడిగారు, ఏవండి ఈయనేనా నా పాపాన్ని తీసేయగలిగినాడు? ఈయనేనా నా కోసం రక్షకుడిగా వచ్చినటువంటి వాడు? ఈయనేనా? ఈయనే అయితే గనక మేమేం చేయాలి? నెక్స్ట్ ప్రశ్న ఏమడిగారు విన్న వెంటనే, మేమేం చేయాలి అని పేతురును కడమ అపోస్తులను అడుగగా అనే మాట మనం చూస్తాం. కనుక మేమేం చేయాలి? అప్పుడు పేతురు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? క్షమించాలి, మీరు మారు మనస్సు పొందాలి. ఏం పొందాలంట? మారు మనస్సు పొందాలి. ఫస్ట్ స్టెప్ ఏంటిది? మారు మనస్సు. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని విన్న తర్వాత అతనిలో రావలసిన మార్పు ఏంటంటే, అతను ఒకప్పటిలాగా ఆలోచించడం మానేస్తాడు అనమాట. ఒకప్పటి ఆలోచన విధానం అతనిలో ఉండదు. మనస్సు మారిపోద్ది. మనస్సు మారినప్పుడు ఏమవుతుంది? ఇంతవరకు పాపము చేస్తూ వచ్చారు కనుక ఇక పాపం చేయకూడదు. మనస్సు మారడం అంటే మారు మనస్సు పొంది ఆ తర్వాత ఏమంటున్నాడు? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో మారు మనస్సు పొందడం అంటే ఏంటి? ఆ పక్కనే రాశాడు, పాప క్షమాపణ. మనస్సు మార్చుకోవడం. అవును, పాపము చేస్తూ వచ్చాం, పాపము విషయమై మనస్సు మార్చుకున్నాం. ఇప్పుడు ఈ శరీరాన్ని పాపము కొరకు ఉపయోగించుకోవాలనుకోవట్లేదు. యేసుక్రీస్తు కోసం నా కొరకు చనిపోయి తిరిగి లేచిన, నా శిక్షణ అంతటిని అనుభవించిన యేసు ప్రభు కొరకు జీవించాలని నేను నిర్ణయించుకున్నాను. అలా నిర్ణయించుకుంటే ఏం చేయాలి నువ్వు? అక్కడ అన్నాడు, పాప క్షమాపణ పొందాలి. ఎప్పుడు క్షమాపణ పొందుకుంటాం? లేదో నడుచుకుంటూ వెళ్తున్నాం, పొరపాటున మన కాలు పక్కోళ్ళకి తగిలింది, అప్పుడు ఏమంటాం? సారీ అండి, చూసుకోలేదు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? పర్వాలేదులేండి అంటారు. అంటే ఏంటి? నువ్వు సారీ అడిగావు, వాళ్ళు నిన్ను క్షమించారు. అంటే ఇప్పుడు ఇంతవరకు చేసినటువంటి పాపము క్షమించబడాలి అంటే ఒప్పుకోలు ఉండాలి. నిజమే, నా కాలే తగిలింది, నువ్వు దన్నేసి నేను అనలేదంటే కుదరదు. అర్థమవుతుందా? నిజమే, నా కాలే తగిలింది, పాపము చేసిన వాడిని నేనే, పాపములో బ్రతికిన వాడిని నేనే, పాప స్వభావం నాలోనే ఉంది, అదే నన్ను నడిపిస్తూ ఉంది, దానికి నేను లోనైపోయాను. ఆ పాపము చేయకుండా, ఆ చెడుతనంలో ఉండకుండా, ఆ చెడ్డవాటిని మాట్లాడకుండా, ఆ చెడ్డవాటిని వినకుండా, ఆ చెడ్డవాటిని చూడకుండా, ఆ చెడ్డవాటితో సహవాసంలో ఉండకుండా ఇంతవరకు నేను నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతూ వచ్చాను. కానీ ఇప్పుడు వాటన్నిటినీ విడిచిపెట్టాలంటే ఇప్పటిదాకా చేసి నేను నువ్వు యేసు ప్రభు దగ్గర కనుక మారు మనస్సు అని అన్నప్పుడు పాపపు ఒప్పుకోలు అవసరం.
మనం చదువుకున్నటువంటి దాంట్లో అదే చెప్తా ఉన్నాడు. మీరు పాపక్షమాపణ పొందాలి అంటున్నాడు. వారు పాపాన్ని ఒప్పుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు రెడీగా ఉన్నారు? 37వ వచనం చదవండి. వారు ఈ మాటలు విన్నప్పుడు వాళ్ళలో ఒక అనుభవం కలిగింది. ఏంటి అనుభవం? ఏం కలిగిందంట? హృదయములో నొచ్చుకొని, గ్రీకులో హృదయము కోయబడి అని ఉందన్నమాట. మాట కోయబడి, ఆ హృదయాన్ని కోసినట్టుగా అనిపించింది. ఒకేసారి అమ్మో నా గురించి చెప్తున్నారు అన్నట్టుగా అనిపించింది. వెంటనే ఆ హృదయంలో కోయబడినప్పుడు ఆ ప్రజలు ఏం చేశారంటే తామింతవరకు జీవిస్తూ వచ్చిన పాపం విషయమై సిగ్గుపడ్డారు. అప్పటిదాకా వాళ్ళకి ఏం అనిపించలే, మన ఇష్టం, మన బ్రతుకు మన ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు అనుకున్నారు. కానీ అప్పుడు వాళ్ళు దేవుని మాటలు చెప్తుంటే వాళ్ళలో సిగ్గు కలిగింది. తర్వాత తమ పాప క్షమాపణ కోసం యథార్థత వాళ్ళలో వచ్చింది. నిజమే, చిచ్చిబాబు ఎలాంటి బ్రతుకానా ఇంతకాలం, దీన్ని వదిలేయాలి అనేటువంటి ఆలోచన వాళ్ళలో కలిగి వాళ్ళని అడుగుతున్నారు, మేమేం చేయాలి? పాపాన్ని ఒప్పుకోవాలి. వాళ్ళలో ఆ ఒప్పుకోలను దేవుడు కలిగిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 51వ కీర్తన, విరిగి నలిగినటువంటి హృదయాల్ని లక్ష్యం చేసేటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం ఆలోచన చేసినప్పుడు ఆ 51వ కీర్తనలో కీర్తనకారుడైనటువంటి దావీదు తన పాపాన్ని ఎలా ఒప్పుకుంటున్నాడో తెలుసా? మొదటి వచనం చదువు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యత చొప్పున నా అతిక్రమములను. పాపాన్ని ఒప్పుకునే వాళ్ళు చేయాల్సిన ప్రార్థన ఇది. దేవా, నీ కృపను బట్టి నన్ను కరుణించు. నేను గొప్పవాడిని కాదు, నీ కృపను బట్టి నన్ను కరుణించు, నా అతిక్రమములను నీ వాత్సల్య బాహుల్యము చొప్పున తుడిచివేయి, నా దోషములు పోవునట్టుగా నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లుగా నన్ను పవిత్రపరచు. ఎందుకంటే నా పాపాలన్నీ నీకు తెలుసు, నా అపవిత్రత అంతా కూడా నీకు తెలుసు, నా అతిక్రమం అంతా నీకు తెలుసు, నా జీవితం అంతా నీకు తెలుసు. ఆ జీవితాన్ని దగ్గర ఒప్పుకున్నాను, ఎందుకంటే నా పాప జీవితం అంతా నీ ఎదుటే ఉంది. నేను దాయలేనుగా, మనుషుల దగ్గర దాయగలుగుతాను కానీ పాపాన్ని దేవుని దగ్గర దాయలేనుగా. కాబట్టి దేవ, ఇదిగో నీ ఎదుటే ఉంది. ఎంతవరకు నేను చేసిన పాపం నా ఇష్టమో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది అది నీకు విరోధం. దావీదు అంటున్నాడు, కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టికి నా నడవడిక చెడుతనముతో కూడినటువంటిది, చాలా చెడ్డది. నేను అతిశయించాను, పాపము చేసి అతిశయిస్తూ వచ్చాను. పాపం చేసి ఎవరో చూడలేదు కదా, నా ఇష్టం, నేను ఎలా తిరిగితే ఎవరికేంటి, నేనేం తింటే ఎవరికేంటి, నేనేం తాగితే ఎవరికేంటి అనేటువంటి ఒక దుష్ట అభిప్రాయంలో ఒకప్పుడు ఉన్నాను ప్రభువా. కానీ అది నీ దృష్టికి వ్యతిరేకమైనది, నీ ఎదుట అది చెడుతనము. కనుక నీ కృపను బట్టి నా పాపాన్ని క్షమించు. ఈ ప్రార్థన దావీదు చేస్తున్నాడు. అంటున్నాడు, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేశాను అని. ఇప్పుడు ఆయన జన్మ పాపాన్ని, ఏమో చేసిన పాపాలు. ఇప్పుడు ఏమంటాడు 5వ వచనంలో? ప్రభువా, నేను పుట్టడమే పాపములో పుట్టాను. అంటే పుట్టుకతోటే నాలో ఎలాంటి స్వభావం ఉంది? దేవునికి వ్యతిరేకంగా నడుచుకునే స్వభావం ఉంది. భయపడుతుంది, అది మధ్యలో వచ్చింది కాదు. ఎందుకు ఎంతకాలం నేను దేవుని దగ్గర రాలేకపోయాను, ఎందుకు ఎంతకాలం నేను ఈ చెడుతనాన్ని విడిచిపెట్టలేకపోయానంటే అది నీలో ఉంది. దైవ వ్యతిరేక స్వభావంతో మనిషి పుడుతున్నాడు. కనుక నేను పాపములోనే పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. ఈ పాపాన్ని కడుగు. ఎలా కడగమంటున్నాడు? 7వ వచనంలో, నేను పవిత్రుడగునట్లుగా హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే తెల్లగా నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము.
ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము. అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములు తుడిచివేము దేవా. నా యందు శుద్ధ హృదయం కలిగించు. నా అంతరంగమందు స్థిరమైనటువంటి మనస్సును పుట్టించు. చేస్తున్నాడు ఆయన ప్రార్థన. ఆ పాపాలన్నీ తెలుసు ప్రభా నీకు, క్షమించు అని అడిగాడు. రెండోది, నేను జన్మ పాపిని క్షమించు అడిగాడు. ఈ సోపు వలె తెల్లగా, హిమం వలె తెల్లగా ప్రభా నన్ను కడుగు. వారి హృదయంలో పడవబడ్డారు కదా అపొస్తలుల కార్యంలో. వారి హృదయంలో పడవబడినప్పుడు, ఈ మాటలు విన్నప్పుడు, పేతురు ప్రసంగాన్ని విన్నప్పుడు వాళ్ళు కూడా పాపులం ప్రభా క్షమించు అని దేవునికి ప్రార్థన చేశారు. లోపల అంతరంగంలో ఆ బాధ వచ్చింది వాళ్ళకి, ఆ పశ్చాత్తాపం వచ్చింది, ఆ నెమ్మది లేనటువంటి స్థితి, లోపల మనసు కుదురుగా లేదు. ఎందుకంటే నిజమే, పాపములు ఇంకెంతకాలం జీవిస్తాను నేను అనేటువంటి ఆలోచన వారిలో రక్షణార్థమైనటువంటి మారు మనస్సును కలిగించినప్పుడు పేతురుని అడిగారు, ఏం చేయాలి? మారు మనసు పొందండి, పాపక్షమాపణ మీరు పొందండి. పాపక్షమాపణ ఎలా పొందాలి, ఎక్కడ పొందాలి? నేను వస్తుంటే విమర్శించడం కాదు, ఎవరిని విమర్శించాలని నాకు ఉద్దేశం లేదు. శ్రమకల్లాలు జరుగుతున్నాయి, ఆర్సీఎం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఓ మరియమ్మ తల్లి మా పాపాలను క్షమించు, ఓ మరియమ్మ తల్లి మా పాపాలను క్షమించు. ఆమె ప్రాణం పెట్టిందా మన కోసం? ఎలా క్షమిస్తుంది? ఆమె పాపాలను కూడా యేసుప్రభువే క్షమించాలి. అర్థమవుతుందా? ఆమె అతిథురాలేమి కాదు, పునీతురాలు అయి ఉండొచ్చు. యేసు ప్రభువుకి జన్మనిచ్చినందుకు ఒక పునీతురాలు అయి ఉండొచ్చు. అంటే ఒక దేవుడు ఏర్పరచుకున్నట్టు ఒక మంచి సాధనం అయి ఉండొచ్చు. బట్ యేసు ప్రభుని ఆవిడ కూడా నమ్ముకోక తప్పదు. ఆవిడే అంది, ఎలిజబెతు అంది మరియను గురించి, నా రక్షకుని తల్లి నా యొద్దకు వచ్చుట ఎలాగూ ప్రాప్తించాను. అంటే యేసు ప్రభుని ఎలిజబెత్ ఏమంటుంది? నా రక్షకుడు అంటుంది. ఇప్పుడు ఎలిజబెత్ పెద్దదా మరియం పెద్దదా? చెప్పండి అమ్మా. ఈవిడ యవనస్తురాలు, వాళ్ళ ముసలోడు రాసి ఉంది కదా అక్కడ లోకాసువార్తలో. ఎలిజబెత్ నా రక్షకుడు అంటే మరి మరియమ్మకి ఏమవ్వాలైనా? నా ఆత్మ రక్షకుడు. కనుక ఆయన రక్షకుడు. ఎవరి దగ్గర మనం పాపాలను ఒప్పుకోవాలంటే యేసుక్రీస్తు నామములో ఒప్పుకోవాలని ఉంది. ఎలా పడితే అలా కాదు, ఎలా పడుతుంది. యేసయ్యా నా పాపాలు క్షమించు. ఎందుకంటే యేసుక్రీస్తు మాత్రమే ఒక వ్యక్తిని తన పాపము నుంచి రక్షించేటువంటి రక్షకుడు. కనుక ఆయన మాత్రమే మన పాపాలను క్షమిస్తాడు. ఆయన్ని అంగీకరించాలి. ప్రభువా నా పాపాలను క్షమించు, నువ్వు కార్చిన రక్తంలో నా పాపాలన్నిటినీ కడిగావని నేను ఒప్పుకుంటున్నాను. ఒక వ్యక్తి యొక్క నిజమైనటువంటి పాపపు ఒప్పుకోలు విచారాన్ని కలిగిస్తుంది. విచారము అంటే దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ రోజులో చాలా సాక్ష్యాలు మనం చూస్తున్నాం. ఎలాంటి సాక్ష్యాలు అన్నీ? బాధలు పోయాయండి, కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు బాగలేవండి, లేకపోతే ఆరోగ్యం బాగైందండి, ఒకప్పుడు చాలా బలహీనంగా ఉండేవాడిని, ఏమి బాగుండేది కదా ఒంట్లో, ఇప్పుడు ఒంట్లో బాగుంది కాబట్టి నాకు బాప్తిస్మం ఇవ్వండి, మా ఆయన మారాలి కాబట్టి నేను బాప్తిసం తీసుకుంటున్నాను అనేవాళ్ళు. లేకపోతే ఇంకా వివిధ కారణాలు, పెళ్ళి చేసుకోవాలంటే బాప్తిసం కావాలనుకునేవాళ్ళు, బాప్తిసం తీసుకుంటూ ఉద్యోగం వచ్చిద్దేమో అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా కాదు. ఏం చేయాలి? నేను పాపిని, ఐఎమ్ ఎ సిన్నర్, ఐఎమ్ ఎ బోర్న్ సిన్నర్. పుట్టుకతో నేను పాపిని, పాపాలు చేస్తూ వచ్చాను. యేసు ప్రభు దగ్గర నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను. ఈ రోజులో వాక్యానుసారమైనటువంటి క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి చాలామంది ప్రజలకు వాక్యానుసారమైనటువంటి మారు మనస్సును గూర్చిన బోధ తెలియదు. బోధకులకు కూడా తెలియదు. రక్షణ అంటే ఏంటో తెలియదు. తెలియకుండానే బోధకులు అవుతున్నారు. ఎలా అయిపోతారు? మారు మనసు అంటే ఏంటో తెలియని బోధకులు ఉన్నారు. సువార్త అంటే ఏంటో తెలియని బోధకులు ఉన్నారు. ఈరోజులో చాలామంది బాప్తిస్మమే రక్షణ అని బోధించేటువంటి బోధకులు కూడా ఉన్నారు. కనుక మారు మనస్సు పొందినటువంటి వ్యక్తుల్లో రుజువులు ఖచ్చితంగా మనం గమనించాలి. ఎవరు పడితే వాళ్ళకి కాదు. కనుక దేవుని వాక్యాన్ని సరిగా
అర్థం చేసుకుంటున్నారా లేదనేది రెండో విషయం. ఒకటి పాపపు ఒప్పుకోలైతే, రెండోది ఏంటంటే దేవుని వాక్యం పట్ల వారికి ఉండేటువంటి తృష్ణ, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు. నిజమే, నా కోసం ప్రాణం పెట్టిన నా రక్షకుడు నాకేం చెప్పాలనుకుంటున్నాడు అనేటువంటిది వాళ్ళు ఆశపడతారనమాట. చూడండి, ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. 2:4 వారు క్షమించాలి, 2:42 వీరు అపోస్తులుల బోధయందు చాలు ఎడతెగక ఉన్నారు అన్నాడు. వీళ్ళు ఎలా ఉన్నారంట? అపోస్తులుల బోధయందు ఎడతెగక ఉన్నారు. అంటే వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇష్టపడతారు, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఎడతెగకుండా అంటే ఏంటి? మానకుండా రావడం, మానకుండా ఉండి ఆ వాక్యాన్ని నేర్చుకోవాలి. చాలామంది ములుగుతున్నారు, ఆదివారం వచ్చేసరికి ఏదో సంతలో పెత్తాడిపల్లి సంతలో గొర్రెలు ఉన్నట్టుగా ఉంటారు చర్చిల్లో కదా. ఆదివారమే, మరి మిగిలిన రోజుల్లో లేరు. ఏమయ్యారు వీళ్ళందరూ? సంతలో కొనుక్కెళ్ళిపోతే ఖాళీ అయిపోయాక అవి కొన్ని ఉంటాయి బక్సిక్కిపోయినాయి, అమ్ముడావని, లేదా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఉంటాయి, అలాగా కదా. చాలామంది అలాగే ఉన్నారు. దేవుని వాక్యాన్ని అందుకని ప్రభు అన్నాడు, నా దగ్గరకు వచ్చే మార్గం అదేమి హైవే కాదు, అది చాలా చిన్న ఇరుకైనటువంటి ఒక సందు లాంటిది అన్నమాట. ఒక మనిషే పడతాడు దాంట్లో, పొలో అంటే వెళ్ళిపోతా. ఇదేం స్వస్థత్యాలు కాదు పరలోకం అంటే. అర్థమవుతుందా? ఆటోలు వేసి వెళ్ళిపోయినా సులువు కాదు పరలోకం వెళ్తామంటే. అది ఇరుకు ద్వారం, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, ప్రయాసపడండి అన్నాడు. నాట్ అన్ ఈజీ టాస్క్ టు ఎంటర్ ఇంటూ ఎ నారో వే టు ఎ హెవెన్. ఇరుక ద్వారమున ప్రవేశించుడి. నాశనానికి పోయే ద్వారం ఎలా ఉంటుందంట? అది విశాలంగా ఉంటుంది అన్నాడు. అది విశాలం కనుక ఇరుకు ద్వారం, ఇరుకు ద్వారం. చాలామంది రాలేరు. వచ్చిన వారు యేసు ప్రభు యొక్క మాటలు వినడానికి ఇష్టపడుతుంటారు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2:14 మొదటి పత్రిక కొరింథీ 2:14. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింప. చాలా మందికి అర్థమవుదో వాక్యం, అర్థమవుతుంది, మనం వెళ్ళి ఏమంటాం, మనకు అర్థమై సావదు అనుకుంటారు. ఎందుకు అర్థమవుదంట చెప్తున్నా. ప్రకృతి సంబంధి అయిన మనుషుడికి దేవుని వాక్యం నిజంగా యేసుప్రభువును ఒప్పుకొని పాపక్షమాపణ పొందుకుని దేవుని దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపడితే గనక వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆత్మ సంబంధులు గనక. ప్రకృతి సంబంధులకి వాక్యం ఇష్టం ఉండదు. ఏమంటాంలే, ఆదివారం వెళ్ళి రొట్టె మొక్క తినేసి ఆ రసం తాగితే మనం అటెండెన్స్ చేయించుకున్నట్టు యేసు ప్రభు దగ్గర అని లెక్కేసుకుంటారు. కానీ బోధలో ఎడతెగకుండా ఉన్నామా, వాక్యాన్ని అలా ఇష్టపడుతున్నామా లేదా అనేటువంటిది ప్రశ్న. ఎందుకంటే వాక్యాన్ని అర్థం చేసుకోవాలనే ఆశ నిజమైనటువంటి వారు మనసు పొందిన వారిలో ఉంటుంది. వాళ్ళు సులువుగా కూడా అర్థం చేసుకుంటారు. కనుక కొత్తగా మారు మనస్సు పొంది వాక్యాన్ని నేర్చుకోవడం అనేటువంటిది కూడా ఒక వ్యక్తి మారు మనస్సు పొందాడు అనే దానికి గుర్తు అనమాట. పాపాన్ని ఒప్పుకుంటాడు, రెండోది వాక్యం నేర్చుకోవడానికి ఇష్టపడతాడు, మూడోది మనం చూసినట్లయితే కనుక 2:42లోనే ఇంకోటి ఏమన్నాడు, బోధ యందును సహవాసమందును ఎడతెగక ఉన్నారు అన్నాడు. మూడో విషయం ఏంటి అని అంటే, మూడవ గుర్తు యేసు ప్రభు నమ్మినటువంటి వాళ్ళు సహవాసం, దీన్ని కుటుంబ బంధము అన్నారు. ఇది ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్. ఒక కుటుంబంలోకి వచ్చాను నేను, యేసు ప్రభు నమ్ముకున్నానంటే అర్థం ఏంటి, ఒక ఫ్యామిలీలోకి వచ్చాను కనుక నా ఫ్యామిలీ అందరూ వెళ్ళారు ఇవాళ ప్రార్థనకి, నేను కూడా వెళ్ళిపోవాలిగా. అంటే విశ్వాసులే మన కుటుంబం. ఇంకా ఆ కుటుంబంలో ఎలాగ ఉండాలి, సహవాసమందు ఎడతెగక ఉండాలి అని మాట చూస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3:14 అంటాడు, మనము సహోదరులను ప్రేమించున్నాం గనుక
మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరిగి ఉన్నాము అంటున్నాడు. ఏమంట? మనము సహోదరులను ప్రేమించి ఉన్నాం. సహవాసము అన్నప్పుడు తోటి విశ్వాసులను మనం ప్రేమిస్తాం. లోక సంబంధమైన స్నేహం ఉండదు. ఇంకా లోక సంబంధమైన స్నేహం కాదు. విశ్వాసులతో ఉండడానికి ఇష్టపడతాం, విశ్వాసులతో కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం, విశ్వాసులతో సహవాసాన్ని కోరుకుంటాం. అది నిజమైనటువంటి మారు మనసు. 4వ విషయాన్ని అక్కడే మనం చూస్తున్నాం. ప్రార్థన యందు వాళ్ళు ఎలా ఉన్నారంటండి? ఎడతెగక ఉన్నారు అనే మాట మనం చూస్తాం. నిజంగా మారు మనసు పొందినటువంటి వాళ్ళ గుర్తు ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే దేవునితో మాట్లాడుతున్నటువంటి అనుభవంలో వాళ్ళు ఉంటారు. గలతీ పత్రిక 4:6 ఇక్కడ చెప్తాడు, యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారిలో దేవుడు చేసే ఆత్మకార్యం ఏంటంటే, మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి దేవుడు ప్రార్థన చేయడానికి తన కుమారుని ఆత్మను మనలో ఉంచాడంట. ఇప్పుడు ఆయన మనలో ఉన్నప్పుడు మనతో ప్రార్థన చేపిస్తాడు. మరి యేసుప్రభు నమ్మినటువంటి వారిలో ప్రార్థన ఎప్పుడు ఉంటుంది? ఎడతెగకుండా ఉంటుంది. కనుక ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకొక మాట మనం చూస్తే అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుదాం. 26వ వచనం ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఏక మనస్సు గురించి మాట్లాడుతూ ఉంటాడు. దేవుని కార్యాల పట్ల ఉన్నటువంటి గొప్ప ఆసక్తి, దేవుని రాజ్యం కొరకు వాళ్ళు ఆశపడేటువంటి విధానం, వీటి గురించి మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ అపోస్తలుడైనటువంటి పౌలు జీవితంలో జరిగినటువంటి విషయాన్ని చెప్తూ చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 24వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. మరియు దేవాలయము అపవిత్రం చేయడం ప్రయత్నించిన కనుక మేము అతన్ని పట్టుకున్నాం అంటూ కొంచెం కిందకు వద్దాం. కొంచెం కిందకు వచ్చినట్లయితే 16వ వచనం చదువుకున్నాం. 16వ వచనం, ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు ఏమంటున్నాడండి? అభ్యాసము చేసుకుంటున్నాను అన్నాడు. ఆ తర్వాత 18, నేను శుద్ధి చేసి కొనిన వాడనై ఇలాగు అప్పగించుకుంటున్నట్టుగా అంటున్నాడు. 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే తన మనస్సాక్షి దేవుని ఎడల ఎల్లప్పుడూ ఎలా ఉండడానికి చూసుకుంటాడంట? నిర్దోషమైనదిగా ఉండడానికి చూసుకుంటాడు. అంటే ఎప్పుడు కూడా మనస్సాక్షిలో పాపానికి చోటు ఇవ్వకుండా, దోషము అంటకుండా జాగ్రత్త పడతాడు ఒక విశ్వాసి. కనుక దీన్ని ఏమంటారంటే నూతన హృదయం. నూతన హృదయం ఏం చేస్తుంది? చెడ్డ వాటిని లోనికి రానివ్వకుండా అడ్డుకుంటుంది. మనం రామపత్రిక 8:13 ధ్యానిస్తున్నప్పుడు చూసాం కదా, నూతన పురుషుడు ప్రాచీన పురుషుడు. కనుక దీన్ని నూతన జీవం అన్నారు. క్రీస్తునందు దేవుడు మనకి ఏ జీవం ఇచ్చాడంటే నూతన జీవం ఇచ్చాడు. కొరింథీ 2వ పత్రిక 5:17 అన్నాడు, ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము. కనుక యేసు ప్రభు నమ్ముకోవడం అంటే నువ్వు కొత్త సృష్టి అవుతున్నావు, కొత్త వ్యక్తివి. ఒకప్పటి లాంటి వ్యక్తివి నీవు కాదు. ఎహెజ్కేలు గ్రంథం 11:9 అంటాడు, నేను వారి శరీరం నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చేదను. అంటే ఒకప్పటి హృదయ కాఠిని ఇప్పుడు ఉండదు. కఠినత్వం, ఒకప్పుడు మాట కఠినత్వం, విధానం కఠినత్వం, ఆలోచన కఠినత్వం, కటువుతనం. కానీ ఇప్పుడు అది ఉండదు. మనసు ఏమవుతుందంటే మార్పు చెందినప్పుడు హృదయ కాఠిన్యం పోయి హృదయంలో నెమ్మది అనేటువంటిది వస్తుంది. అపోస్తల కార్యము 2:43 కూడా మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది, నూతన హృదయం పొందుకున్నటువంటి వారిలో దేవుని పట్ల ఉండేటువంటి భక్తి ఎలా ఉంటుందంటే అక్కడ ఉన్న ప్రతి వారికి భయము కలిగెను అనే మాట అక్కడ చూడండి. ఏం కలిగిందంట? భయం కలిగింది. దేవుని మాటలు వెంటంటాయి హృదయం. ఒకప్పుడు అయ్యే మాటలకు భయం లేదు. దేవుని మాటలు ఏంటంటే ఒకప్పుడు మనకేం అనిపించలే, కానీ
ప్రభువు ఎదుటకు వచ్చి మారు మనస్సు పొందినటువంటి అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఆ దేవుని వాక్యం భయాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది, ఆదరణ కలిగిస్తుంది, నెమ్మదినిస్తుంది. ఈ కార్యము దేవుడు చేస్తాడు. ఆ తర్వాత ఆ రోజు మనం చూసినట్లయితే కనుక దేవుడు ఇచ్చినటువంటి రక్షణ నిశ్చయత వారికి కలుగుతుంది. అపోస్తల కార్యము 2:46 మనం చూసినట్లయితే వారు అక్కడ ఒక విధమైనటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడండి, అపోస్తల కార్యములు 2:46 మరియు వారేక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్ప కూడుకొని చింటింటా రొట్టె విరుచుటూ దేవుని స్తుతించుచు ప్రజలందరూ దయ పొందిన వారి ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ అంటున్నాడు. ఎలా అంట? వాళ్ళు ఏముంటది? ఆనందం ఉంటుంది. వారి హృదయం నిష్కపటమైనదిగా ఉంటుంది. అంటే కపటం అంతా పోయింది. ఇంకా యేసుప్రభు నమ్ముకున్నారు కనుక ఇది నిజమైనటువంటి మారు మనస్సు అనుభవం. చివరిగా మనం చూస్తే 7వ గుర్తు ఏంటంటే సాతాను వీళ్ళని ఎదుర్కొంటా ఉంటాడు. మారు మనస్సు అనుభవంలోనికి వచ్చినటువంటి వాళ్ళని సాతాను ఏం చేస్తాడంటే దాడి చేస్తూ ఉంటాడు. లోకాసు వార్త 11:21 మనం చదువుకుందాం. యేసు ప్రభు వారు చెప్తున్నాడు. ప్రభు అయిన యేసు ఈ సంగతులు బోధిస్తూ ఆయన అన్నాడు, బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును అంటున్నాడు. అంటే సాతాను ఆయుధములు గలవాడు, బలమైనటువంటి వాడు దౌర్జన్యము చేత అధికారాన్ని సంపాదించడానికి మనుషులను తనకు బందీలుగా చేసుకోవడానికి ఎప్పుడు వస్తాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చామా, వెంటనే మారు మనసు పొందాలనుకున్నామా, పాప క్షమాపణ దేవుని దగ్గర ఒప్పుకుని అమ్మాయి ఇక్కడ నుండి నేను ఇవన్నీ వదిలే, అమ్మాయి హాయిగా ఉంది, అన్నీ విడిచిపెట్టేశాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, చాలా నెమ్మది ఉంది, చాలా సంతోషం ఉంది అనగానే ఎంటర్ అవుతూ ఉంటాడు. సాతానుగాడు ఎంటర్ అవుతూ ఉంటాడు. ఏం చేస్తాడంటే మన హృదయాల్లో మరలా బానిసత్వానికి తీసుకెళ్ళాలి, మరలా పాపం వైపు తీసుకెళ్ళాలి. ఏం కాదులే, ఏదో ఆ బాప్తీసం ఇచ్చేదాకా జాగ్రత్తగా ఉన్నావుగా, ఆ తర్వాత ఇంకేముంది, వాళ్ళని చూడు, ఆవిడ ఎప్పుడో తీసుకుంది బాప్తీసం, మరి ఆవిడ ఎలా ఉంది, ఆవిడని ఏమంటలేదు, నిన్నెవరేమంటారు, ఆవిడకి ఏమవుతలేదు, నీకేమవుతుంది, ఆయన బాగానే ఉన్నాడుగా, నువ్వు కూడా బాగానే ఉంటావు, అదేం పెద్ద తప్పేం కాదు అన్నట్టుగా సాతానుగాడు తిరిగి మరలా పాపం వైపు తీసుకెళ్ళడానికి గుచ్చుతూ ఉంటాడు అనమాట. వాడి ప్రయత్నాలు వాడు చేస్తాడు. అంటే సాతాన్ని ఎదుర్కొంటాడు. మారు మనసు పొందినటువంటి వ్యక్తి సాతాన్ని ఎదుర్కొంటాడు. అందుకని ఎఫెసీ 6:12 చాలా చక్కగా చెప్పాడు కదా, మనం ఎదుర్కొనేది ఎవరినంటే ఈ లోక సంబంధమైనటువంటి వారిని కాదు, కానీ ఎవరిని ఎదుర్కొంటున్నామంట అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి నాదులతో మనం పోరాడట్లేదు, శరీర సంబంధమైనటువంటి వ్యక్తులతోటి మనం పోరాడట్లేదు. మరి ఎవరాళ్ళు అని అంటే వాళ్ళు దుష్ట శక్తులు. ఎవరంట? దుష్టుడు వాని శక్తి మేరకు పనిచేసి మనల్ని పట్టుకోవాలని చూస్తున్నాడు. కనుక శరీరులతో కాదు పోరాడేది. ఎవరితో పోరాడుతున్నామంట? అపవాది వాడి అనుచరులతో పోరాడుతున్నాం, శరీరాలతో కాదు పోరాడేది. పోరాడాలి ఇక నుండి. ఒకప్పుడు ప్రభుని నమ్ముకోముందు మనుషుల మీద ఎలా దెబ్బలాటకి వెళ్ళిపోయాం, అలా సాతానుగాడి మీదకి వెళ్ళిపోవాలి దెబ్బలాట. అర్థమవుతుంది? ఎలా సాధ్యం? ప్రార్థన ఎలా సాధ్యం? వాక్యం ఎడతెగక ఉండాలి. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అన్నది వాక్యంలో. కనుక ఎదిరించాలి, ఎదిరిస్తే పారిపోతాడు. ఈ మధ్యన ఒక అతను వాక్యం చెప్తున్నాడు, మనం పారిపోవాలంటున్నాడు. ఎవరు పారిపోవాలంట? సాతానుగాడు కాదు పారిపోతా. ఎవరు పారిపోవాలి? మనమే పారిపోవాలి. ఎందుకంటే ఆడు ముందు మనం పోరాడలేము అంటున్నాడు. అదేంటి? దేవుని వాక్యం ఏం చెప్తుంది? పోరాడాలి. శోధన వస్తే శోధనను జయించాలి అని అన్నాడు. అంతే తప్ప దూరంగా పారిపోండి అని అనలేదు. కనుక నిజంగా ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనేటువంటి దానికి కొన్ని గుర్తులు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటిది పాప క్షమాపణ. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఆ పాప క్షమాపణ పొందుకున్న వ్యక్తిలో దావీదు గురించి మనం చూసాం కదా. తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, తన లోపల పుట్టుకతో వచ్చిన పాప స్వభావాన్ని, ఆ కఠినత్వాన్ని కూడా ఒప్పుకున్నాడు. ప్రభువా నన్ను కడుగు అని ప్రార్థన చేశాడు.
అలాగే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఆ విశ్వాసులు కూడా మేము పాప క్షమాపణ పొందడానికి ఏం చేయాలి అని అడిగారు. మీరు మారు మనస్సు పొందండి. మారు మనస్సు అంటే ఏంటి? ఒకప్పుడు వాక్యం నచ్చలేదు, కానీ వాక్యం నచ్చుతుంది. ఒకప్పుడు ప్రార్థన తెలియదు, కానీ ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. మనసులో నూతనమైనటువంటి మార్పు అనేది కలిగింది. సహవాసాన్ని కోరుకుంటున్నారు. అలాగే హృదయంలో నిశ్చయత, సంతోషం, ఆనందం, నెమ్మది అనేటువంటిది కలిగింది. దేవుడు ఆ గొప్ప మార్పుని తీసుకొచ్చాడు. అన్నిటికి మించి సాతాను మరలా దాడి చేస్తున్నాడు. సాతాను మరలా దాడి, ఇవన్నీ గుర్తులు కనుక ఇవి ఉండాలి. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే సాధారణమైన విషయం కాదు. అందుకని యోధ అంటున్నాడు, మీ అందరికీ కలిగాడు రక్షణను గురించి నేను బోధించాలి.